వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఓం నమో వెంకటేశాయ. స్వామి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేశంలో ప్రముఖ పీఠాధిపతులు. మామూలుగా వీళ్ళందరికీ ప్రత్యేక ప్రోటోకాల్ ఉంటుంది. కింద ఉన్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద పీఠాధిపతులే. వీళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారంటే, భక్తులు ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. పరకామణి సేవ చూసాం, ఆ డబ్బులు 100 కోట్లు తినేస్తున్నారు. అందరికీ మీడియా ద్వారా తెలిసినటువంటి విషయమే. కనుక ఇటువంటి విషయాలు సరిదిద్దాలని, దీనితో పాటు ఏదైతే తిరుమల కొండ పైన మూలం సనాతన ధర్మానికి ప్రాచీన ఋషులు తిరుమల కొండకు రావడానికి ఋషులందరూ ఉండడం వల్లే ప్రతి సాధువుకు 10,000 గౌరవ వేతనం ఇవ్వాలి. దానితో పాటు తిరుమల కొండ పైన సాధు భవనం నిర్మించాలి, స్పెషల్ దర్శనం కల్పించాలి, బస్సు ట్రైన్ పాసులు ఇవ్వాలి, ఉచిత వైద్యం అందించాలని సాధువులందరూ వాళ్ళ కోసం కోరడం లేదు. భవిష్యత్ సాధు వ్యవస్థకు తెలియజేయడం కోసం వీళ్ళందరూ వచ్చారు. కనుక తిరుమల తిరుపతి దేవస్థానం ఈ విషయాలు వెంటనే అమలు చేయాలని, ధార్మిక చర్చ తిరుమల తిరుపతి దేవస్థానంకు చెడ్డ పేరు తెచ్చేటువంటి, అపకీర్తి తెచ్చేటువంటి లడ్డు విషయం జరిగింది. ఎందుకు ఇప్పటి వరకు పట్టుకోలేకపోతున్నారు? పరకామణి సేవ జరుగుతుంది. దోషులు ఎవరో కఠినమైన శిక్షలు చేసి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చేయాలని ధార్మిక సమ్మేళనంలో దీంతో పాటు అనేక అంశాలు చేసి ధార్మిక చర్చ చేసి ఇప్పుడు 12 గంటలకు ఈవోకి వెళ్ళి అన్ని కూడా తీర్మానాలు ఇవ్వడం జరుగుతుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అయ్యా, కల్తీని ఈ విషయంలో ఎవరైతే కల్తీని చేశారో సమగ్రమైన విచారణ జరిపి కల్తీని కలిపిన వాళ్ళను ఉరిశిక్ష వేయాలి. పాకిస్తాన్ ISI తీవ్రవాదులదే పెద్ద దేశద్రోహం. తిరుపతి లడ్డులుగా కలపడం అనేది అతి పెద్ద దైవద్రోహం. కనుక వాళ్ళపైన కఠినమైన శిక్షలు చేయాలి. సీసీ కెమెరాలు ఉంటే ఎంతో సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి చట్టం తాను పనిచేయాలి. ఎవరో దోషులు శిక్షించి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఇక్కడ వ్యవస్థను పఠించబడి సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. దేవస్థానాన్ని అడుగుతున్నాం, టీటీడీని ఇవన్నీ కావాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఇస్తుందని ఆశిస్తున్నాం. మే 2వ తారీఖు అన్నమయ్య జయంతి సందర్భంగా నవంబర్ 18 నుంచి జనజాగరణ చేస్తూ మే 2వ తారీఖు టీటీడీ పరిపాలన భవనం అన్నమయ్య జయంతి సందర్భంగా లక్షలాది మందితో హిందూ ధార్మిక సమ్మేళనం పెడుతున్నాం. ఇప్పుడు 12 గంటలప్పుడు ఈవోకి వెళ్ళి అందరం కూడా మా విన్నపాలు ఈవోకి ఇవ్వడం జరుగుతుంది. ఏమీ లేదు, భగవంతుని నామస్మరణ చేస్తూ ప్రేమపూర్వకంగా ఈవోకి అప్లికేషన్ ఇచ్చొస్తామంతే. మే 2 హిందూ లక్షలాది మందితో ఉంటుంది ధార్మిక సమ్మేళనం, ధార్మిక చర్చ. ఇప్పుడు 12 గంటలకు వెళ్ళి అప్లికేషన్ ఇచ్చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.